vlog. Yeah. Oh my god. Hi, nice to meet you. I'm Nanta. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా వ్లాగ్స్ బై దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్ టూ. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి లాస్ట్ డిసెంబర్లో నా డాటర్ వాళ్ళ స్కూల్ ఆర్గనైజ్ చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. ఈ సెలబ్రేషన్స్ వచ్చేసి సూజో సిటీలో కెంపిన్స్కీ ఇంటర్నేషనల్ హోటల్లో చేశారు. సో ఈ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి, అక్కడ ఏమేం చేశారు, మేము ఎందులో పార్టిసిపేట్ చేశాం అండ్ ఆ డే ఎలా స్పెండ్ అయింది అనేదంతా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా ఏం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అలా అక్కడ తమ్ముడికి హలో చెప్పేసి హోటల్లోకి ఎంట్రీ అయ్యనమాట. ఇక్కడ నా ఫ్రెండ్ చూడండి చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎంట్రీలోనే నా హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను రావడం చూసేసి అలా ఒక హెడ్ టర్న్ ఇచ్చి వచ్చిందండి వయ్యారి అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాడు అనమాట. డెకరేషన్ మాత్రం అదర్ కొట్టేస్తారు ఫ్రెండ్స్ ఈ హోటల్ వాళ్ళు. ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీస్, క్రిస్మస్ హ్యాట్స్, క్రిస్మస్ చామ్స్, హోటల్ అంతా రెడ్ థీమ్తో నింపేస్తారు. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే చాలా స్టాల్స్ కూడా ఆర్గనైజ్ చేశారు స్కూల్ వాళ్ళు. అవుట్ సైడర్స్తో కొలాబరేట్ అయి చేసినట్లున్నారు. ఇక్కడ చూడండి అక్కయ్య ఫోన్లో లీనమైపోయింది. ఏదో గ్లాసెస్ స్టాల్ పెట్టినట్టుంది. ఫోన్ చూసి చూసి అక్కయ్య పెట్టుకోవాల్సి వస్తుంది ఆ గ్లాసెస్ చివరికి. ఇక్కడ చూడండి చాలా కలర్ఫుల్ డాల్స్ ఉన్నాయి. ఇవి బార్బీ డాల్స్ అండ్ చైనీస్ స్టైల్ డాల్స్ లా ఉన్నాయి. చైనీస్ డ్రెస్ చేశారు బార్బీ డాల్స్ కి, చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి నిట్టెడ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు అల్లేవారు అలాంటివి, చాలా బాగుండేవి చూడడానికి. అన్నయ్య చూడండి మంచి స్మైల్ ఇస్తాడు కెమెరాకి. నీ హౌ బ్రో? స్టాల్స్కి ఏ ఐటమ్స్ వదలలేదనమాట. ఇక్కడ చూడండి అక్క జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ మంచి మంచి పెట్టేసింది, చాలా బాగున్నాయి చూడ్డానికి. హై ఇంకో క్రిస్మస్ తాత. ఇక్కడ కనిపించే వాళ్ళంతా మా పాప వాళ్ళ స్కూల్లో చదివే పిల్లల పేరెంట్స్ అనమాట. అందరు చాలా ముందే వచ్చేసారు, పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అవ్వక ముందే. మేబీ ఆ స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేసేసి ఏమన్నా మంచిగా కనిపిస్తే కొనుక్కొని వెళ్దామని కాబోలు. చాలా బాగా పెట్టారు స్టాల్స్, ఏది వదలలేదు. సో అలా వెళ్తూ ఉంటే ఈ అక్క కనిపించింది, ఫేస్ పెయింటింగ్ వేయించుకుంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఆ డ్రెస్సెస్ చూడండి చైనీస్ డ్రెస్సెస్ అనుకుంటా, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఇంకొక చైనీస్ అక్క ఫోన్లో మునిగిపోయింది. హలో చెప్పినా కూడా పట్టించుకోలేదు. బాయ్ ఫ్రెండ్తో డిషం అనుకుంటా, చాలా సీరియస్గా చూస్తుంది. ఈ అక్క చూడండి ఇయర్ రింగ్స్ మహా గొప్పగా అమ్మేస్తుంది. అన్వేష్ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టుంది, చవక చవక అని. ఆ టెడ్డీ బేర్ చాలా ముద్దుగా ఉంది కదా. అలా ముందుకెళ్తే హెయిర్ క్యాప్స్, మెన్స్ టీ షర్ట్స్ ఇవన్నీ కనిపించినాయి, చాలా బాగున్నాయి. ఏది వదలలేదు, అన్ని పెట్టేశారు స్టాల్స్.
ఇంకొక జ్యువెలరీ స్టాల్ చూడండి, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి ఇంకొక మొబైల్ పురుగు దొరికాడు. అబ్బా పోన్లే, తలెత్తి నవ్వాడు. ఇవేవో మన శారీస్ లో ఉన్నాయి ఫ్రెండ్స్, చైనీస్ షాల్స్ అనుకుంటా, చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా. అండ్ ఇక్కడ మన క్రిస్మస్ ట్రీ వచ్చేసింది చూడండి, చాలా పెద్ద ట్రీ పెట్టారు, బాగుంది కదా చూడ్డానికి. సో అక్కడ నుండి నేను గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసాను. ఈ ఫ్లోర్ వచ్చేసి కోర్ పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ కోసం అలాట్ చేశారు. ఇక్కడ మన స్టూడెంట్స్ చూడండి, అందరూ ఎంత సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారో. ఈ పాప వచ్చేసి మిషి వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అక్క అనమాట, పియానో ప్లే చేస్తుందంట బ్యాండ్ లో. సో ఇక్కడ చూస్తే పిల్లలందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, కొంతమంది మొబైల్స్ లో బిజీగా ఉన్నారు. థింగ్స్ అన్ని ఎలా పడితే వాళ్ళు పెట్టేశారు. తినొచ్చేసి మా పియానో ప్లేయర్ అనమాట. హాయ్ హాయ్ చెప్తుంది. Hello dear teacher. ఈమె మా టీచర్ అనమాట మామ్ స్క్వేర్ కి. ఇదిగోండి మన బుడ్డ మేడం గారు, బుర్ర తినేస్తున్నట్టుంది వాళ్ళ డాడీది ఇప్పటి వరకు. హాయ్ చెప్తుంది మీ అందరికి. ఏదో కలరింగ్ చేస్తున్నట్టుంది తన ఫ్రెండ్ తో కలిసి స్కెచ్ బుక్ లో. చూడండి మీరు కూడా ఏం చేస్తుందో. I got one more square paper. I don't know why people are showering this much love, bringing so many papers for me. ఈ బుడ్డ చూడండి ఎలా చూస్తుందో, ఊరు తినేసాలో అన్నట్టు. What are you coloring? Picture of moon. ఏదో మూన్ ఆర్ట్ అంట, ఇరగబడిపోయి కలరింగ్ చేసేస్తున్నారు ఇద్దరు. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఈ బుడ్డక్కలు చూడండి, బజ్జోని ముచ్చట్లేశారు. అప్పుడే చిన్నపిల్లల పేరెంట్స్ అందరూ వస్తున్నారనమాట. ఇక్కడి పాప చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఆ పెద్దక్కలతో ఆడుతూ ఉంది. భలే ఉంది కదా. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మన మామ్ స్క్వేర్ టీమ్ అనమాట. Here is our team. Thank you. You making video? Yes. ఇదిగోండి మన కొరియన్ మమ్మీ దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను అనమాట. సిగ్గుపడిపోతుంది. మా టీం అందరిలో నేనే చిన్నదాన్ని అనమాట, చాలా ప్యాంపర్డ్ గా చూసుకుంటారు నన్ను. ఐ లవ్ మై టీమ్. సో అలా కాలు నిలబడదు కదా, మనం బయటికి వెళ్ళి ఏం జరుగుతుందా అని చూద్దామని వెళ్ళాను. మన మ్యూజిక్ టీచర్స్ అందరు డిస్కషన్ వేశారు. సో ఇంకా మాకు పర్ఫార్మెన్స్ టైం అయింది, అందరం పైకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మీ గానకోకిల దివ్య పాట వినండి. హహా జస్ట్ కిడింగ్. మేము చాలా కష్టపడ్డాం ఈ పర్ఫార్మెన్స్ కోసం. ఇది వచ్చేసి ఓపెన్ హాల్లో ఆర్గనైజ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ కార్ కి మైక్ ఇవ్వరు, సో అందుకే వాయిస్ సరిగా రికార్డ్ అవ్వలేదు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే అనమాట. మామ్ స్క్వేర్ కి 2 songs అలాట్ చేశారు. యూజువల్లీ మా టీంలో 22 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్కూల్లో అయిపోయింది. సెకండ్ పర్ఫార్మెన్స్ ఈ హోటల్లో ఆర్గనైజ్ చేశారు. హోటల్ పర్ఫార్మెన్స్ కి చాలా మంది అటెండ్ అవ్వలేకపోయారు, మేబీ బికాస్ ఆఫ్ సమ్ ద పర్సనల్ రీజన్స్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్ అనమాట. డాన్స్ చేసేస్తున్నాను చూడండి, నేనే కాదు టీం అంతా ఎంజాయ్ చేస్తున్నాను. అలా మా పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే కిడ్స్ స్క్వేర్ స్టార్ట్ అయిందనమాట. పిల్లలందరినీ లైన్ లో తీసుకొచ్చారు. భలే వచ్చారు ముద్దుగా, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు చీమల్లాగా. అందరినీ తీసుకొచ్చి అలా హైట్ వైజ్ గా నిలబెట్టారు. వీళ్ళందరినీ ముందే ట్రైన్ చేస్తారనమాట, ఎవరి పక్కన ఎవరు నిలబడాలి, ఎవరి ముందు ఎవరు నిలబడాలి అనేది. అదిగోండి అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని అందరినీ ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, ఆవిడే కిడ్స్ స్క్వేర్ టీచర్ అనమాట. చాలా బాగా నేర్పిస్తారు.
ఫస్ట్ కాయర్ టీమ్ కిట్స్ ని అరేంజ్ చేసిన తర్వాత ఆర్కెస్ట్రా డిపార్ట్మెంట్ దిగుతుంది అనమాట. అదే అండి మన ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే పిల్లలు అనమాట. వాళ్ళకి చైర్స్ అరేంజ్ చేస్తారు, బికాజ్ వాళ్ళు నిలబడి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయలేరు కదా, సో కూర్చొని ప్లే చేస్తారు అనమాట. సో చిన్నగా వాళ్ళని కూడా కూర్చోబెట్టేశారు మ్యూజికల్ టీచర్స్ అందరు కలిసి. ఇక్కడ మా పిఎస్పి టీమ్ లీడ్ మ్యూజిక్ టీచర్స్ ని అడుగుతుందన్నమాట మేము ఎక్కడ నిలబడాలి అని. అదేంటి మా పర్ఫార్మెన్స్ అయిపోయిందని అనుకుంటున్నారు కదా, ఇంకా లేదు. ఫస్ట్ కిడ్స్ టీమ్ అయిపోయిన తర్వాత ఎండింగ్ లో 2 songs కిడ్స్ తో కలిసి మామ్ స్క్వేర్ కూడా పర్ఫామ్ చేస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ కోసం మేము ఎక్కడ నిలబడాలి అని టీచర్ని అడుగుతుంది. ఆల్రెడీ కిడ్స్ ఆర్కెస్ట్రాస్ సెట్ అయిపోయి ఉన్నారు, మాకు అక్కడ ప్లేస్ లేదు మాకు నిలబడ్డానికి. సో మ్యూజిక్ టీచర్స్ చెప్పారు మీరు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడే ఉండి పాడండి, ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్, అంతా మంచిగా అవుతుంది అని భరోసా ఇచ్చారు. చూద్దాం. ఇక్కడ టీచర్ హ్యాండ్ సైన్ చేసి టీమ్ ని లీడ్ చేస్తున్నారు చూడండి భలే.
చేశారు కదా కిడ్స్ అండ్ ఆర్కెస్ట్రా. సో అది అయిపోయిన 2 minutes కి మమ్మల్ని కూడా నిలబడిపోమన్నారు. కిడ్స్ కోయర్ అండ్ మామ్స్ కోయర్ కలిసి 2 songs పెర్ఫామ్ చేయాలని చెప్పాను కదా. సో అది మీరు కూడా చూసేయండి. సో అలా పర్ఫార్మెన్స్ ముగించేసుకొని సీదా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయామన్నమాట. అదే అండి మనకి అలాట్ చేసిన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని మన బిలాంగింగ్స్ మనం కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చి ఇలా హోటల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. హోటల్ వాళ్ళు కిడ్స్ కోసం ఒక ప్లే ఏరియా బిల్డ్ చేసినట్టున్నారు. సో మన పిల్ల రాక్షసులు చూసిన తర్వాత ఆగరు కదా, దాడి చేసేస్తున్నారు దాని మీద. సో ఈ హోటల్ వచ్చేసి దూషు లేక్ బ్యాంక్ లో కన్స్ట్రక్ట్ చేశారు, దూషు లేక్ ఒడ్డున. సో మనకి లేక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉన్నప్పుడు మనం ఆగం కదా, ఆగలేం కదా అసలు. అలా స్లో మోషన్ వీడియోస్, ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసామన్నమాట. సన్సెట్ వాజ్ రియల్లీ అమేజింగ్ ఫ్రెండ్స్. అక్కడ నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఐ డోంట్ నో, సమ్హౌ నా కెమెరా ప్రాబ్లమో, ఇట్స్ బికాస్ ఆఫ్ వెదర్ ఐ డిడెంట్ అండర్స్టూడ్ ఆర్ బికాస్ ఆఫ్ లో లైట్ అంత గొప్పగా క్యాప్చర్ అవ్వలేదు. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు క్యాప్చర్ థింగ్స్. అక్కడ ఎవరో నాకు హాయ్ చెప్పారు, చూడండి నేను వాళ్ళకి వేవ్ బ్యాక్ చేస్తున్నాను. ఇది డిసెంబర్ టైంలో జరిగిందనమాట. డిసెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఫాల్ టైం కదా. అక్కడ చాలా ఆటమ్ ట్రీస్ ఉన్నాయి. ఆటమ్ ట్రీస్ మనకి డిసెంబర్ లో రెడ్ కలర్ లోకి టర్న్ అవుతాయి కదా లీవ్స్ అన్ని. ఇట్ లుక్స్ వెరీ అమేజింగ్. నాట్ ఓన్లీ ఆటమ్ లీవ్స్, అదర్ ట్రీస్ అన్ని కూడా ఎల్లో కలర్ లో, గ్రీనిష్ కలర్ లోకి టర్న్ అయిపోయి ఇట్ వాజ్ సింప్లీ అమేజింగ్ చూడ్డానికి. అండ్ అలా చూస్తూ చూస్తూనే లైట్ తగ్గుతూ వస్తుంది. అక్కడ ఎవరో బోట్ రేస్ చేసుకుంటున్నారు, మేబీ ఇట్స్ ప్రైవేట్ బోట్ రేస్ అనుకుంటా. చాలా సేపు చేశారు, చాలా దూరం వెళ్ళారు. సన్సెట్ అయిపోవడం వల్ల లో లైట్ అయ్యేసరికి జూమ్ చేసి తీసినా కూడా సరిగా క్యాప్చర్ అవ్వలేదు ఫ్రెండ్స్. కానీ అక్కడ నేనుండి నా ఓన్ ఐస్ తో నేను చూసాను కదా, ఆ బ్లూ వాటర్, బ్లూ స్కై, ఎవ్రీథింగ్ లుక్స్ సింప్లీ అమేజింగ్. సో ఇక్కడ చూడండి మన పిల్ల రాక్షసులు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారనమాట. అక్కడ ఎక్కడో బోర్డ్ కూడా మెన్షన్ చేశారంట, ఫెన్సింగ్ ఎక్కి దూకూడదని. ఏదైతే చేయొద్దంటారో అదే చేస్తారు కదా వీళ్ళు. Alexandra, your daddy is not coming. Your daddy now is tired. He's going there to sit a little bit tired.
play with you? Yes. So you'll be. ఇదిగోండి మా పిల్ల కోతులు నన్ను వదలలేదు, పట్టుకొని లాక్కెళ్ళి మరీ పరిగెట్టించేసి ఆడిపించేశారు. అలా చూస్తూ చూస్తూనే చీకటి అయిపోయింది. నైట్ వ్యూ కూడా ఈ సిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. లైట్స్ తో కంప్లీట్ గా ఫిల్ చేస్తారు. చాలా కలర్ఫుల్ గా ఉంది చూడ్డానికి. యాక్చువల్లీ ఈ సిటీయే వెల్ ఆర్గనైజ్డ్ గైస్. చాలా ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారనమాట. అందుకే ఏ డైరెక్షన్ నుంచి చూసినా అందంగానే కనిపిస్తుంది కాబోలు. But they keep on doing this all the time. Here, there, everywhere. అదిగోండి ఇందాక నేను చెప్పాను కదా అలా దూకకూడదు నా ఫెన్సింగ్. ఎవరో సెక్యూరిటీ గార్డ్ చూసి ఇక్కడ నిలబడిన పేరెంట్స్ అందరికి కంప్లైంట్ చేశారనమాట అలా దూకకూడదని. కానీ ఈ పిల్లలు వినరు కదా. సో అలా మా రోజు గడిచిపోయిందనమాట. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చైనా వ్లాగ్స్ బై దివ్య.